హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకో చూపిస్తాను. ఫస్ట్ ఫిష్ని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మ్యారినేషన్ చేసుకుంటున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫిష్ ఫ్రైకి మాత్రమే వేసుకుంటున్నాను. నేను 2 టీ స్పూన్స్ మళ్ళీ గ్రేవీకి అలాగా వేసుకుంటాను, సపరేట్గా వేసుకుంటాను అనమాట. సో ఓన్లీ ఫిష్కి మాత్రమే వేసుకుంటున్నాను. మీకు ఎంత స్పైస్ కావాలో చూసి వేసుకోండి. సో దాని తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్. మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీరు టీ స్పూన్స్ కూడా చూసుకోవాలి. నా దగ్గర అయితే చిన్నవి ఉంటాయి టీ స్పూన్స్. సో దాని తర్వాత వచ్చేసి గరం మసాలా, తర్వాత వచ్చేసి ఫిష్ మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా ఆయిల్, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుందనమాట. మీరు మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. నేనైతే ఇది నైట్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్ వచ్చేసి బిర్యానీ మార్నింగ్ చేస్తాను. సో నైట్ మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. కావాలంటే 1 or 2 hours కూడా బిర్యానీ కుక్ చేసుకునే ముందు కూడా మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది మార్నింగ్ నేను ఫ్రిడ్జ్లో నుంచి ఫిష్ని తీసి బయట పెట్టేసుకున్నాను. రూమ్ టెంపరేచర్కి వస్తుంది కాబట్టి. సో ఇట్లా ఫ్రై చేసుకునే ముందు ఏం చేయాలంటే కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి కూడా వేసేసుకొని ఒక 10-15 minutes అలా వదిలేసేయాలి ఫిష్ని. సో ఇట్లా కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి వేసేసుకొని 1 టీ స్పూన్ కసూరి మేతి అనమాట, అలా కొంచెంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10-15 minutes అలా వదిలేసేయాలి. ఈలోపు ఫిష్ కూడా మంచిగా రూమ్ టెంపరేచర్కి వస్తుంది. సో ఇట్లా మంచిగా మ్యారినేట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ చూసి భయపడకండి ఇంత ఆయిల్ అని చెప్పి, ఎందుకంటే ఇదే ఆయిల్ని మనం బిర్యానీలో కూడా వాడతాము. ఎందుకంటే ఇందులో ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అనమాట. సో టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే ఇదే ఆయిల్ని వాడతాము. సో అందుకనే నేను డీప్ ఫ్రైకి ఇంత ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ చూసి ఖచ్చితంగా భయపడకండి అసలు. సో ఇట్లా మంచిగా ఫిష్ని 2 వైపులు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 15 to 20 minutes పడుతుంది. ఫిష్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 2 sides తిప్పుకుంటూ స్లోగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా అయితే మనకు బిర్యానీలో పీస్ కూడా అసలు విరిగిపోదు అనమాట. ఫిష్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసేసుకోకపోతే బిర్యానీ అంతా కూడా స్మెల్ అవుతుంది. ఫిష్ పీసెస్ అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. దాని తర్వాత ఎందుకు ఇలా వచ్చిందని మాత్రం అనకండి చెప్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫిష్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇట్లా నా పీసెస్ అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని ఫిష్ పీసెస్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇట్లా మంచిగా ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ రైస్కి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 glasses బాస్మతి రైస్ తీసుకొని దాన్ని మంచిగా ఒక 2-3 times మంచిగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో ఇట్లా మంచిగా వాష్ చేసేసుకొని అందులో సరిపడనన్ని వాటర్ వేసుకుంటున్నాను. సో ఇట్లా మంచిగా వాటర్ వేసేసుకొని అందులోకి కాస్తంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో ఇట్లా పచ్చిమిర్చి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. రైస్కి సరిపడంత 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, స్టోన్ ఫ్లవర్ ఖచ్చితంగా వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. స్టోన్ ఫ్లవర్ వేసుకున్నాక ఇప్పుడు మసాలాలు అనమాట. సో ఇందులోకి కాస్తంత షాజీరా, లవంగాలు ఎక్కువ వేసుకోకండి, మొత్తం లవంగం ఫ్లేవర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి చెక్క, జాజి పువ్వు, ఇలాచీలు ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. రైస్ని 80% రైస్ ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ అన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను. అదే ఆయిల్లో కాస్తన్ని ఆనియన్స్ అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఫ్రై చేసాం కదా. సో ఇట్లా ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇందులోనే. సో ఇందులో నేను మధ్యలో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి అనమాట. బిర్యానీలో సైడ్ కలర్ తింటే బాగుంటుందని చెప్పి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇట్లా ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవే ఆనియన్స్ మనం బిర్యానీలో వాడతాము. గ్రేవీలో కూడా 2 tablespoons నెయ్యి వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు ఇందులోకి. 2 tablespoons నెయ్యి వేసేసుకొని అందులోకి 3 tablespoons ఫిష్ ఫ్రైడ్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఫిష్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్ ఇందులో వేసుకొని అందులో కాస్తంత బండపువ్వు వేసుకుంటున్నాము. ఇలాచీలు కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి
షాజీరా కూడా వేసేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి లవంగాలు, చెక్క కూడా మంచిగా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను మసాలాలన్నీ కూడా. సో ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ మాత్రమే తీసుకున్నాను అంతే, సన్నగా చాప్ చేసేసుకొని ఆనియన్ కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఆనియన్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇది ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ వచ్చేసి టమాటోస్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ రెండు కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒక 2-3 టమాటోస్ తీసుకున్నాను నేను, మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది బిర్యానీ అంతా కూడా. సో అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాక మనం వట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటో రెండు కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా మంచిగా ఒక 5-10 మినిట్స్ పాటు ఆ పేస్ట్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇట్లా నీట్గా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పెరుగు వేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ పెరుగు అనమాట, అరౌండ్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఖచ్చితంగా వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు, పెరుగు గట్టిగా అయ్యేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ కాబట్టి పెరుగు కంపల్సరీగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, అందులోనే కొంచెం అన్ని వాటర్ వేసేసుకొని, అదే బౌల్లో కొంచెం అన్ని వాటర్ వేసేసుకొని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మధ్య మధ్యలో రైస్ కూడా చెక్ చేసుకోండి. రైస్ 80-85% వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలన్నమాట, 70% కాదు, 80-85% వరకు రైస్ మంచిగా ఉడికించుకోవాలి. సో ఇక్కడ నా గ్రేవీ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇందులోకి కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, బిర్యానీ మసాలా, ఫిష్ మసాలా అన్నీ కూడా వేసుకుంటున్నాను. సైడ్కి ఇచ్చాను చూడండి డీటెయిల్గా ఏమేమి ఎంత వేసుకోవాలనేది. సో మీ టేస్ట్కి, మీ రుచికి సరిపడంత, మీకు స్పైసీనెస్ ఎంత కావాలో అంత వేసుకోండి. మధ్యలో సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి సరిపోయిందా లేదా. సో గ్రేవీ అయితే మంచిగా ఫ్రై అయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా మంచిగా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా 1 by 1 ఫిష్ పీసెస్ అన్నీ కూడా మంచిగా నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి గ్రేవీలో. సో ఇట్లా అరేంజ్ చేసేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి అనమాట. సో ఇట్లా నీట్గా అరేంజ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. దాంట్లో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం రైస్ ఉడికించుకున్నామో ఆ వాటర్ 1 టీ గ్లాస్ అనమాట, జస్ట్ టీ గ్లాస్ అన్ని వాటర్ ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, ఫిష్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నా రైస్ కూడా కుక్ అయిపోయింది, 80% వరకు కుక్ చేసుకున్నాను. వాటర్ అన్ని వంపేసి పక్కన పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, మన ఫిష్ పీసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే అనమాట. రైస్ని మంచిగా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా నీట్గా అరేంజ్ చేసేసుకొని అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి వేసేసుకోవాలి. సో ఇట్లా మంచిగా వేసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రైడ్ ఆయిల్ అనమాట, అది కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటున్నాను. నేనైతే జనరల్గా ఇట్లా స్టవ్ మీద పెంక పెట్టుకొని దమ్ పెట్టేసుకుంటాను. దానిపైన కాస్త వెయిట్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు దమ్ పెట్టేసుకుంటాను. సో 20 మినిట్స్ తర్వాత దమ్ పెట్టేసిన తర్వాత బిర్యానీ ఇంత బాగా రెడీ అయిపోతుంది అనమాట. టేస్టీ ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరందరూ కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. రెసిపీ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెంతీ వీడియోని అప్లోడ్ చేశాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి. మీకు ఇలాంటి లెంతీ వీడియోలు ఇష్టపడతారా అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.